హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు బావ ప్రేమ దక్కకపోతే నేను చావాలి అని అనుకున్నాను. కానీ ఈరోజు అదే బావ చేతిలో చచ్చిపోతాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే, అమ్మో నీలో వైరాగ్యం వచ్చేసిందే అమ్మాయి, కాషాయ వస్త్రాలు కట్టుకొని ఇక నువ్వు కాశీకి బయలుదేరడమే మేలేమో అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే, పిన్ని బావ గురించి నా ప్రేమ ఫిలాసఫీ చెప్పాను అంతే. ఆస్తిని అంతస్తుని వదులుకునే అపూర్వగా నేను మారను కూడా. నువ్వు చెప్పిన కాషాయ వస్త్రాలు కట్టుకునే టైప్ కాదు పిన్ని, నేను కషాయిదాన్ని అని చెప్పి అపూర్వ అనగానే, నువ్వేంటో నీ ఆలోచనలేంటో నీడలా నీ పక్కనే తిరుగుతున్నా కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. ఈరోజు రాత్రికి నేను బావని కిడ్నాప్ చేయబోతున్నాను. అలా కిడ్నాప్ చేస్తేనే కదా బావ కోమాలో నుండి బయటికి వచ్చినా కూడా నన్ను చంపలేడు. నన్ను చంపాలి అనుకున్న ప్రతిసారి నా రౌడీలు అడ్డుకుంటారు. బ్రతికించిన నా బావని నేను ప్రేమగా చూసుకుంటాను. ఏదో ఒక రోజు నా బావ నా ప్రేమని అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే, అమ్మో ఎంత రాక్షస ప్రేమనో చూడు, చుట్టూ రౌడీలు ఉండాలన్నా, బంధించిన అల్లుడు నీ మీద ప్రేమ చూపించాలన్నా నీ చేతిలో చిల్లర ఉండాలమ్మాయి. అది లేకపోతే చిల్లర రౌడీలు కూడా నిన్ను పట్టించుకోరు. గగన్తో భూమి పెళ్లి అయిపోయిందనుకో, ఆస్తి అంతా అటు వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలా చూసుకుంటావు మీ బావని అని చెప్పేసి గోరింటాకు పిన్ని అడగగానే, పిచ్చి పిన్ని అన్నీ వివరంగా చెప్తేనే కానీ నువ్వు అర్థం చేసుకోలేవు. బావని కిడ్నాప్ చేసిన తర్వాత మీ నాన్న నా చేతుల్లో ఉన్నాడు. ఆ గగన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను మీ నాన్నని చంపేస్తాను అని చెప్పి భూమిని బెదిరించానే అనుకో. ఇక పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే, అమ్మో నీ ఐడియా బాగుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే, అవును అదే నా ఐడియా. ఈరోజు రాత్రికే బావ కిడ్నాప్ అని చెప్పేసి ఇక అపూర్వ అలానే గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు. తర్వాత ఏమో ఇక నైట్ అవ్వగానే ఇంట్లో మెయిన్ ఆఫ్ చేసి, మనం అనుకున్నట్టు ఇంట్లో చీకటి ఉండాలి అని మెయిన్ ఆఫ్ చేసాం, కానీ నువ్వు పెట్టిన ఆ రౌడీ ఇంకా రాలేదేంటి, వస్తాడంటావా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అడగగానే, నీకు అన్ని అనుమానాలే పిన్ని, మన కోసం కాకపోయినా డబ్బు కోసం వస్తాడు వాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అంతలోనే ఆ రౌడీ అంబులెన్స్ తీసుకొని వచ్చి ఇక లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అతన్ని చూసి అపూర్వ అయితే, రే అంతా రెడీనా, నీ అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయా అని చెప్పేసి అపూర్వ అడగగానే, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి మేడం, పదండి ముందు శరత్చంద్ర గారిని తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక ఆ రౌడీ అలానే అపూర్వ గోరింటాకు పిన్ని ముగ్గురు కలిసి శరత్చంద్రని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ భూమిని తీసుకుని వచ్చి, ఇక గగన్ అయితే, ఒక్కసారి ఆలోచించుకో భూమి, మీ నాన్న కోమాలో నుండి బయటికి వస్తే మన పెళ్లి జరగడం కష్టం. చెప్పిందే చెప్తున్నాను అని అనుకోవద్దు భూమి, ఒక్కసారి మన పెళ్ళి అయిపోయింది అనుకో, మీ నాన్న కోమాలో నుండి బయటికి వచ్చి మామూలు మనిషి అయిపోతే ఆయన బ్లెస్సింగ్స్ ఎలాగోలా నీకు దొరికేలాగా నేను ట్రై చేస్తాను అని చెప్పి గగన్ చెప్పగానే, మనం చాలా అనుకుంటామండి, కానీ ఆ భగవంతుడు ఏం రాసి పెట్టాడో తెలియదు కదా. సరే మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను, నాన్న ఆశీర్వాదంతోనే పెళ్లి జరగాలి అని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఇక భూమి గగన్తో చెప్తూ ఉంటుంది. ఇక అంతలోనే అపూర్వ గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా ఎవరు ఈ టైంలో వచ్చింది అని చెప్పేసి ఇక కార్ దగ్గరికి వచ్చి అలా దగ్గరగా చూస్తూ ఉంటారు. ఇక అందులో ఉన్న భూమిని చూసి, అమ్మో ఆ భూమి వచ్చిందే, అది కానీ చూసిందంటే ఇక నీ పని అయిపోతుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక భూమి, ఇప్పటికే లేట్ అయిందండి అని చెప్పేసి కార్ తీగుతుంది. ఇక గగన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి అలా లోపలికి వస్తూ ఉంటే ఇల్లంతా చీకటిగా ఉండడం చూసి, ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది, పవర్ లేకపోతే జనరేటర్ ఉంది కదా అని చెప్పేసి భూమి అలా లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి చేతికి శరత్చంద్ర కాళ్ళు తాకడంతో ఇక భూమి అయితే అక్కడున్న శరత్చంద్రని చూసి, నాన్న నాన్న అని చెప్పేసి శరత్చంద్రని భూమి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వెనక నుండి వచ్చిన అపూర్వ అయితే భూమి నోరు పట్టుకొని అలా వెనక్కి చీకట్లో తీసుకెళ్లిపోతూ ఉంటే ఇక భూమి అయితే గట్టిగా అపూర్వ చేయి కొరకడంతో ఇక అపూర్వ అయితే భూమిని వదిలేస్తుంది. ఇక దాంతో భూమి అలా ఫోర్స్గా వెళ్ళి పక్కనే ఉన్న అంబులెన్స్ పైన పడిపోతుంది. దాంతో ఇక అంబులెన్స్ సౌండ్ రావడంతో ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ అయిపోయి ఇంట్లో అందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు. ఇంకొక వైపు భూమి అయితే శరత్చంద్ర దగ్గరకు వచ్చి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే ఇక ఆ రౌడీ అయితే కత్తి తీసుకొని శరత్చంద్రని పొడవబోతూ ఉంటే ఇక భూమి అయితే తన చేతితోటి ఆ కత్తిని పట్టుకుంటుంది. ఇక భూమి రక్తం చింది అలా శరత్చంద్ర నుదుటి మీద పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ ఆ రౌడీని చూసి ఇక ఆ రౌడీని అయితే చితక బాధితే ఆ రౌడీ అక్కడ నుండి పారిపోతాడు. తర్వాత ఏమో ఇక ఇంట్లో వాళ్ళందరూ వచ్చి, అయ్యో భూమి ఏమైందమ్మా, ఈ రక్తం ఏంటమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ మీరా అందుకు అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే గోరింటాకు పిన్ని అపూర్వ ఏమీ తెలియనట్టుగా వచ్చి, ఏంటి అల్లుడు గారు ఇక్కడున్నారు, బావా నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇంకొక వైపు భూమి అయితే, నాన్న లేవండి నాన్న, నాన్న లేవండి నాన్న అని చెప్పేసి భూమి అలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర స్పృహలోకి రావడం గమనించి ఇక కృష్ణప్రసాద్ అయితే, అమ్మ భూమి అలానే గట్టిగా పిలువమ్మ అని చెప్పేసి చెప్పడంతో ఇక భూమి నాన్న నాన్న అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది.
ఇక భూమి మాట వినగానే ఇక శరత్చంద్ర అయితే ఒక్కసారిగా కోమాలో నుండి బయటకు వస్తాడు. ఇక అది చూసి మీరా అన్నయ్య అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకొక వైపు అపూర్వ శరత్చంద్ర కోమాలో నుండి బయటికి రావడంతో టెన్షన్ పడిపోతూ ఇక అందరి ముందు ఏమీ చేయలేక అయ్యో బావ స్పృహలోకి వచ్చాడు, కళ్ళు తెరిచాడు పిన్ని అని చెప్పేసి ఆనందపడిపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. తర్వాతేమో ఇక చెర్రీ ఆ రౌడీని తరుముకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక కొద్ది దూరం వెళ్ళాక ఆ రౌడీ అయితే పక్కకు దాక్కొని చెర్రీ రౌడీ కోసం వెతుకుతూ ఉంటే ఇక ఆ రౌడీ అయితే ఒక కర్ర తీసుకుని చెర్రీని చితకబాదుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఏసీపీ నైని వచ్చి ఆ రౌడీని పట్టుకొని చితకబాది పట్టుకెళ్ళండి వాడిని అని చెప్పేసి ఇక వాడినైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమని చెప్తుంది. ఇక చెర్రీ అయితే మేడం వాడే మేడం మామయ్యని చంపాలని చూసింది అని చెప్పేసి చెర్రీ చెప్పగానే డోంట్ వరీ ఇప్పుడు వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక నైని అయితే ఆర్ యూ ఆల్ రైట్ అని చెప్పేసి అనగానే వాడిని కొట్టి మీరు నన్ను అడుగుతారేంటి మేడం అని చెప్పేసి చెర్రీ అనగానే అంటే నువ్వు వాడి చేతిలో దెబ్బలు తిన్నావు కదా అందుకే అడుగుతున్నాను అని చెప్పేసి ఈ కిల్లరు దొరికాడు కాబట్టి ఇక మీ మామయ్యని ఎవరు చంపాలనుకున్నారో కూడా తొందరలోనే తెలిసిపోతుంది. నేను చెప్పబోయే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి ఏసీపీ నైని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో ఇక ఇంటికి వచ్చిన డాక్టర్ అయితే శరత్చంద్రని చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. శరత్చంద్ర గారు సాధారణంగా ఒక మనిషి కోమాలోకి వెళ్ళిపోతే ఆయన మీద ఆశలు వదులుకోవాల్సిందే. కానీ మీరు చాలా అదృష్టవంతులండి, మీరు కోమాలో నుండి బయటికి వచ్చి కూడా నార్మల్ మనిషి అయ్యారు, కంగ్రాట్స్ సార్ అని చెప్పేసి ఆ డాక్టర్ అయితే ఇక శరత్చంద్రకి చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అది చూసి గోరింటాకు పిన్ని అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి పిన్ని వెళ్ళిపోతున్నావు, కష్టంలోను సుఖంలోను నాకు తోడుంటాను అని చెప్పి మాటిచ్చావు కదా అని చెప్పేసి అపూర్వ అడగగానే అమ్మాయి కలిసి చచ్చిపోవడానికి మనమేమైనా లైలా మజ్నూలమా, నన్ను వదిలే అమ్మాయి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. తర్వాతేమో ఇక మీరా అయితే అన్నయ్య నువ్వు కోలుకోవాలి అని చెప్పేసి భూమి ఎన్ని ప్రార్థనలు చేసిందో తన ప్రార్థనలు విని ఆ దేవుడు నిన్ను ఇలా తొందరగా మామూలు మనిషిని చేశాడు. ఈరోజు నీ పుట్టినరోజు అన్నయ్య, భూమి గుడికి వెళ్ళి నీ పేరు మీద అభిషేకం చేయించి బొట్టు పెడుతూ నిన్నేమని అడిగిందో తెలుసా అన్నయ్య, నువ్వు కోమాలో నుండి బయటికి వచ్చి మా అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి అడిగిందన్నయ్య. తాను అడిగినట్టే నువ్వు కోమాలో నుండి బయటకు వచ్చావు అన్నయ్య అని చెప్పేసి మీరా ఎంతో సంతోషపడిపోయి చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ కూడా బావగారు భూమి అడిగినట్టుగా మీరు మాకు సర్ప్రైజ్ ఇచ్చారు, మరి మేము కూడా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి దగ్గరికి వెళ్ళి భూమి ఎవరో కాదు బావగారు, నీకు శోభాచంద్ర చెల్లమ్మకు పుట్టిన కూతురే అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే భూమిని చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ గతంలో శోభాచంద్రతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఇక శరత్చంద్ర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ భూమిని దగ్గరికి తీసుకుంటాడు. ఇక భూమి కూడా నాన్న అని చెప్పేసి శరత్చంద్రని అలా హగ్ చేసుకొని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకొక వైపు అపూర్వ శరత్చంద్ర ఏం చేస్తాడో అని చెప్పేసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక నక్షత్ర అయితే భూమిని దగ్గరికి తీసుకోవడం చూసి ఎంతగానో చిరాకు పడిపోతూ ఉంటుంది. మరి శరత్చంద్ర కోమాలో నుండి బయటకు వచ్చాడు కాబట్టి శోభాచంద్రని చంపింది అపూర్వే అని తెలుసుకున్న శరత్చంద్ర అపూర్వని ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.